హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి విజయవాడ ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇవాళ మాకు ట్రైన్ ఉంది ఈవినింగ్ హైదరాబాద్ నుంచి విజయవాడకి. అది కూడా వందే భారత్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాయి ఈసారి. మా దగ్గర నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎక్కుతే ఏంటంటే విజయవాడకి వెళ్ళిపోయేసరికి మిడ్ నైట్ అవుతుంది. అదంతా రిస్కీ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి కూడా చాలా మనకు ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఈజీ అని చెప్పేసి అటు నుంచి బుక్ చేసుకున్నాము. రైల్వే స్టేషన్కి వెళ్ళి బ్లాగ్ చేస్తాను మిగతాదంతా. అండ్ నా ఫేస్ అంతా ఫుల్ జిడ్జిడ్గా ఉంది బికాస్ ఇప్పుడే సన్ స్క్రీన్ పెట్టుకున్నా, అందుకే అట్లా అనిపిస్తుంది. నేను ఫాస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, టైం లేదు. ఇంకా ఇంట్లోనే ఇంట్రో ఇద్దామని అనుకున్నాను, సో అందుకే ఇప్పుడు ఇంట్రో ఇచ్చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి మనకు 2 వందే భారత్ ట్రైన్స్ ఉంటాయి. ఒకటేమో మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకోటి ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. అందులోనే విజయవాడ స్టాప్ కూడా ఉంటుంది. మాకు మార్నింగ్ అంత కుదరదు కాబట్టి ఈవినింగ్ కి ప్రిఫర్ చేసుకున్నాము. వన్ డే లో విజయవాడ వెళ్ళి రావాలనుకుంటే మార్నింగ్ వందే భారత్ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే 5 కి స్టార్ట్ అయిపోయి 9 లోపు రీచ్ అయిపోతాం. ఇదే మనం ఎక్కబోయే వందే భారత్ ట్రైన్ అన్నమాట. నేను యాక్చువల్లీ వైట్ కలర్ లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇదేమో ఆరెంజ్ తో వచ్చింది. ఇండియాలో ఆల్మోస్ట్ వందే భారత్ ట్రైన్స్ వచ్చేసి 2 years అయింటుంది అనుకుంటా, బట్ నేనే అనుకుంటా ఇంత లేట్ గా ఎక్కుతున్నాను. సికింద్రాబాదే స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి మనకు చాలా టైం ఉండే అనమాట. అందుకే కిందికి పైకి తిరుగుతున్నాను. వేరే దగ్గర దిగితే మాత్రం బిస్కెటే. సో అట్లా ఎగ్జాక్ట్ టైం కే స్టార్ట్ చేశాడనమాట. నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఫాస్ట్ పోతుందని. నార్మల్ ట్రైన్స్ లాగే పోతుంది ఇది కూడా. బట్ కాకపోతే మధ్యలో క్రాసింగ్స్ కి వాటికి వీటికి దీనికి ప్రియారిటీ ఎక్కువ ఉంటది కాబట్టి ఆపరు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఇట్లా విండో సీట్ వచ్చిందని చెప్పి, బట్ ఆఫ్టర్నూన్ టైం ఉండడం వల్ల సన్సెట్ అవుతుండే. అప్పుడే ఫుల్ సన్ లైట్ వచ్చేసింది. బ్లైండ్స్ కూడా ఉండే, బట్ డే టైంలో బయట చూడకుండా ఇంకేం చేస్తామండి. సో బ్లైండ్స్ క్లోజ్ చేయలేదన్నమాట. ఇంకా బెడ్ చూస్తూ కూర్చున్నట్లే ఎండకి. స్టార్ట్ అయ్యాక థర్డ్ స్టాప్ ఉండే మనకు విజయవాడ. ఫస్ట్ వచ్చేసి వరంగల్, సెకండ్ వచ్చేసి ఖమ్మం. ఈ క్లిప్ లో ఏమో మీరు భువనగిరి చూడొచ్చు అండ్ ఈ క్లిప్ లో వచ్చేసి యాదాద్రి టెంపుల్ చూడొచ్చు. యాక్చువల్లీ స్వర్ణగిరి కూడా వచ్చిండే, అది వేరే సైడ్ లో ఉండే కాబట్టి రికార్డ్ చేయలేదు. ఈ జర్నీలో ఫనియెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు ఛార్జింగ్ సాకెట్ దొరకలేదు చాలా సేపటి వరకు. ఎవడైనా సీట్ కింద ఛార్జింగ్ సాకెట్ ఇస్తాడా? నాకు అప్పుడు అనిపించింది ముందే యూట్యూబ్ లో వీడియోస్ చూడాల్సింది. మనకు స్కెడ్యూల్ లో ఏమో వరంగల్ తర్వాత స్నాక్స్ ఇస్తారు అని చెప్పొచ్చింది, బట్ వరంగల్ రాకముందుకే పెట్టేశారు. స్నాక్స్ లో వచ్చేసి యాపిల్ జ్యూస్, ఒక ఇన్స్టంట్ కాఫీ మిక్స్ లాంటిది ఇచ్చాడు. అలానే మసాలా సేవ్ అని బొన్గుల్ మిక్చర్ ఇచ్చాడు. ఇంకా ఈ క్యారమెల్ పాప్కార్న్ ఇచ్చాడు. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ కెచప్ ప్యాకెట్ ఇచ్చాడు. ఎందుకంటే మనకు ఆలు సమోసా ప్రొవైడ్ చేసిండే, వెజ్ ఉండిండే అనమాట. ఆలు సమోసా కూడా వేడి వేడిగానే వచ్చింది. ఇదంతా కూడా నేను ట్రైన్ బుకింగ్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. స్నాక్స్ ఆప్షన్ విజయవాడ వరకు ట్రావెల్ చేస్తున్నందుకు ఓన్లీ స్నాక్సే ఉన్నాయి. ఒకవేళ విజయవాడ తర్వాత కూడా ఉంటే డిన్నర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి మన వ్యూవర్స్ కూడా ఎప్పుడో ఒకసారి వందే భారత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. మీకు ఫుడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. నాకు యాక్చువల్లీ అప్పుడే ఆకలి లేకుండే అనమాట. నాకు యూజువల్లీ స్నాక్స్ టైం అంటే 5:30, 6 అట్లా అనమాట. వీడు 4 o'clock తెచ్చిపెట్టాడు. ఇంకా పోవట్లేదు, అందరేమో ఎగబడి తినేస్తున్నారు. నేను కూడా తినేయాలేమో మళ్ళీ పట్టుకెళ్ళిపోతాడా అని త్వరగా తినేస్తున్నా. జస్ట్ కిడింగ్ గైస్. నేను ఆల్రెడీ వేరే ప్యాక్డ్ క్యారమెల్ పాప్కార్న్ కూడా ట్రై చేసిన అనమాట. మార్ట్స్ లో దొరుకుతుంది కదా, బట్ అదేది ఈ టేస్ట్ కి మ్యాచ్ కాలేదు. నాకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఒకవేళ సేమ్ బ్రాండ్ లో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఈ కాఫీ మిక్స్ అయితే నేను ఉట్టిగానే వేస్ట్ చేసిన. ప్లీజ్ నన్ను కామెంట్స్ లో ఏమనొద్దు, ముందే చెప్తున్నా. ఇది టీయో కాఫీయో కూడా సరిగ్గా తెలియదు, బట్ ఏదో లెమన్ గ్రాస్ ఉంది కొత్త ఫ్లేవర్ అని చెప్పి వేసేసా. నేను మిల్క్ అసలు తాగను అండ్ టీ అండ్ కాఫీ కూడా అసలు అలవాట్లేదు. ఏదో ఊరికే ఏదో ఉందని చెప్పి ట్రై చేసిన, బట్ తర్వాత అర్థమైంది ఈ పౌడర్ లో కూడా మిల్క్ ఇంగ్రీడియంట్ ఉంటుందని. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మొత్తం చెప్తుంది ఎంత చండాలంగా ఉందని. అప్పుడే అర్థమైంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా యాక్టింగ్ కొంచెం నేర్చుకోవాలని. ఇంకా అట్లా సగం సగం తిన్న తరిగించుకోవడానికి అక్కడిక్కడ వాకింగ్ చేసిన. ఐ డోంట్ నో వై ఎందుకు ఇంత కామెడీగా వాయిస్ ఓవర్ ఇస్తున్నానో అర్థం కావట్లేదు, బట్ ఎందుకో ఇవ్వాలనిపిస్తుంది అంతే. ఇప్పుడు సెకండ్ ట్రిప్ లో మనం పోటోలోకి వేయబోతున్నాం యాపిల్ జ్యూస్. ఇక్కడైతే ఇంత కీన్ గా ఏం అబ్జర్వ్ చేస్తున్నానో తెలుసా? ఎక్స్పైరీ డేట్ ఎప్పుడుందా అని చెక్ చేస్తున్నా. ఎక్కువసేపు ఫుడ్ చూపిస్తే ఇది మరీ ఫుడ్ బ్లాగ్ లో అయిపోతుంది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి చెప్పిస్తా. ఇప్పుడు మనం ఖమ్మం స్టేషన్ వినిపిస్తుందా? ఇప్పుడు ఖమ్మం స్టేషన్ వస్తుంది. అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. ఇందాక వరంగల్ స్టేషన్ వచ్చింది, అప్పుడు స్నాక్స్ అవన్నీ ఉండే కాబట్టి మాట్లాడలేకపోయినా. ఇప్పుడు ఖమ్మం వచ్చింది. ఖమ్మం తర్వాత మళ్ళీ మన స్టేషన్ వస్తుంది విజయవాడ. ఇదంతా ఫుడ్ స్టోరేజ్ ఏరియా అనమాట. మేబీ నాకు తెలిసి విజయవాడలో డిన్నర్ వస్తుంది అనుకుంటా. అండ్ మనమైతే ఫైనల్లీ విజయవాడలో అయితే దిగిపోయినాము. ఇక్కడ ఉంది మన ట్రైన్ అనమాట. ఫస్ట్ దిగగానే నాకు అమ్మవారి టెంపులే కనిపించింది. విజయవాడ రీచ్ అయిపోయేసరికి టైం ఆల్మోస్ట్ 7 అయిపోయిండే. నేనైతే హోటల్ ఆల్రెడీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. దిస్ ఈస్ ఆ రూమ్ అనమాట. బాగుంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది అంతే, బట్ సరిపోతుంది.
టీవీ ఇచ్చాడు అండ్ ఇక్కడ ఏదో టేబుల్ పైన ఏమో ఉన్నాయి. ఓ ఈ బ్యాగ్ నాదే అనుకోండి. కాఫీ ఏవో అన్నీ మనం తాగం. అండ్ ఇక్కడ నేను కొంచెం వెంటిలేషన్. ఎక్కడైతే కబోర్డ్ కింద మా లగేజ్ పెట్టుకున్నాము, ఈ కబోర్డ్లో కూడా సామాన్ పెట్టుకున్నాము. బట్ నేను ఎప్పుడైతే ఆన్లైన్లో బుక్ చేశానో అప్పుడు ఈ హోటల్ని కూడా చూసాను అనమాట. సేమ్ booking.comలో వేసిండి. సో ఈ హోటల్ కూడా ఉండండి అందులో. బట్ కాకపోతే వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్ కాల్ చేసేసిన నేను. ఈ హోటల్ పేరు నాకు గుర్తుంది, ఇది కూడా బాగుంది కదా, ఇది కూడా బుక్ చేసుకోవచ్చు కదా అనుకున్నా. బట్ అది నియర్ బైలో ఉంది టెంపుల్కి అని చెప్పి అది బుక్ చేసిన అనమాట. సో ఇంకా వీళ్ళకి డైరెక్ట్ కాల్ చేసిన గూగుల్లో నెంబర్ చూసేసి, వీళ్ళు అవైలబుల్ ఉన్నాయన్నారు. వచ్చి చూసిన అంటే అక్కడ ఎట్లుండే అంటే అసలు రూమ్స్ అన్నీ అస్సలు బాగాలేవు, నీట్గా లేవు. ప్లస్ ఏసీ వర్క్ అవ్వతలేదు. అందులోనూ అట్లయినా అడ్జస్ట్ అయిదామా అంటే దానికి విండోనే లేదు, జస్ట్ గ్లాస్ది ఒక షీల్డ్ ఇచ్చిండు. ఇంక బయటికి గాలి ఎట్లా పోతుంది, ఎట్లా వస్తుంది అర్థమే కాలేదు. సో ఇంక ఇక్కడికి వచ్చేసాక రూమ్ చూసుకున్నాము. రూమ్ కూడా మంచిగా ఉంది అండ్ అట్లానే ఏసీ వర్క్ అవుతుంది. ఫస్ట్ థింగ్ రూమ్ కూడా నీట్గా ఉంది. బట్ కాకపోతే కొంచెం చిన్నగా ఉంది. రూమ్ డోర్ కూడా చూపిస్తాను ఇప్పుడు. అది చూపించేసింటే కూడా ఆల్రెడీ. అండ్ ఇప్పుడు డిన్నర్కి వెళ్ళాలన్నమాట. నియర్ బై ఎక్కడైనా చూసుకొని లైట్గా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు మార్నింగ్ ఒక 9 అట్లా టైంకి మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేస్తాం దర్శనంకి. సో రేపు కలుద్దాం. సో ఇప్పుడే విజయవాడకి రావడం జరిగింది. యాక్చువల్లీ నేను ఇందాక ఈ ఒక 1 అవర్ టైంలో ఏం జరిగిందంటే, నేను ఆన్లైన్లో ఒక రూమ్ బుక్ చేసిన అనమాట. బట్ పేమెంట్ లక్కీలీ చేయలేదు. లైక్ పేడ్ది హుట్టాలు పెట్టుకొని వచ్చేసాను. అక్కడికి వచ్చేసినాక కొంచెం రివ్యూస్ కూడా నేను ఆన్లైన్లో చూసినప్పుడు అంత గ్రేట్గా లేకుండే. సో వాడి దగ్గరికి వెళ్ళాక ఆ హోటల్ దగ్గరికి వెళ్ళినాక నేను ఒకసారి రూమ్ చెక్ చేసుకుంటానని చెప్పాను. సార్ చూడండి అన్నాడు. చూసేసి వచ్చాక ఏసీ వర్క్ అవ్వట్లేదు ఏంటంటే అది రిపేర్లో ఉందని చెప్తున్నాడు. ఇంకా అట్లా ఏమంటారు, లైక్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ రిటర్న్ రావడం అదంతా వాడు సోది కొడుతుంటాడు. అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి. సో నేను ఇంకేం చేసిన, ఏసీ ఇక్కడ విజయవాడలో చాలా వేడి ఉంది, ఏసీ డెఫినెట్లీ కావాలి. అండ్ ఇంకా అప్పటికే 7:30, 8 అవుతుంది. ఇంకా నేను అప్పటికి ఏమంటారు ఇట్లా ఆన్లైన్లో చెక్ చేసి ఫాస్ట్గా చూసే అంత టైం లేకుండే. ఈ హోటల్ డీటెయిల్స్ ఇంతగానం ఈ హోటల్ గురించి చెప్పినా కానీ హోటల్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. ఈ హోటల్ నేమ్ వచ్చేసి పార్క్ ఐరిస్, గవర్నర్ పేట్ ఏరియాలో ఉందన్నమాట ఇది. అండ్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, ఏ ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది కాబట్టి మీరు కూడా వస్తే యూజ్ అవుతుంది ఇక్కడ అని చెప్పి చెప్తాను అంతే. నియర్ బై హోటల్లో అయితే ఇట్లా డిన్నర్ చేసుకున్నాను. లైట్ గా ఉంటుందని పుల్కా ఆర్డర్ చేసుకున్నా. నేను ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం ఇదంతా ఒకటే వ్లాగ్ లో పెట్టాలనుకున్నాను. బట్ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది వ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ డే అమ్మవారి దర్శనం అయ్యాక కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్ళాను. మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ కానీ, ఉండవల్లి కేవ్స్ ఇలా కొన్ని. అవన్నీ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేస్తాను, ఇన్ఫర్మేషన్ కూడా పెడతాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.